లౌకికమైన కోర్కెల దగ్గర నుంచి మోక్షం వరకు ఇవ్వగలడు. కరతలామలకము, చేతిలో ఉసిరికై. అందుకే మహానుభావుడు నిధయే సర్వ విద్యానాం భిషజే భవరోగిణాం, ఆయన వైద్యుడు. ఎవరికి? మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చేటటువంటి జనన మరణ చక్రముతో కూడుకున్నటువంటి సంసారం అనేటటువంటి రోగానికి వైద్యుడు ఆయనే. భిషజే భవరోగిణాం, ఆయనే నిధయే సర్వ విద్యానాం భిషజే భవరోగిణాం. ఆయన ఈ సమస్త లోకములకు కూడా గురువు ఆయనే. సదాశివ సమారంభం అన్నప్పుడు గురుస్థానం ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే దక్షిణామూర్తి దగ్గరే ప్రారంభమవుతుంది. నేను ఇలా కూర్చుంటే వీళ్ళు నా దగ్గరికి రావట్లేదని ఆయనే చెట్టు కింద నుంచి లేచాడు. ఒకప్పుడు కలియుగం వచ్చిందిరా, వీళ్ళు నా దగ్గరికి వచ్చి కూర్చోండ్రా అంటే కూర్చోట్లేదు, వీళ్ళను ఉద్ధరించడానికి నేనే బయలుదేరుతానన్నాడు కారుణ్యమూర్తి అయి. ఆ వటవృక్షాన్ని వదిలిపెట్టి బయలుదేరి తిరిగిన మూర్తి ఎవరో తెలుసా? ఆయనే శంకరాచార్యులు వారు. వటవృక్షం కింద కూర్చుంటే దక్షిణామూర్తి, ఈ భూమి మీద తిరుగాడితే శంకర భగవత్పాదుడు.